మరి ఇంత దారుణం అరే మీరు మనుషుల గాడిదలారా అరే మీకు చేతనైతే యాక్టింగ్ చేసి సినిమాలు తీసి అవార్డులు కొట్టండిరా ఒక అవార్డు వచ్చినోడి మీద ఇట్లా మీరు చేయడం అనేది అరే కొడకల్లారా మీకు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎవడెవడైతే ట్రోల్ చేస్తారో మీమ్ పేజెస్ కానీ ఎవరిని వదిలిపెట్టము ట్రోల్ చేస్తారంటే మీరు అది జీర్ణించుకోలేక ఏం చేయాలో తెలియక ఇలా ట్రోల్ చేస్తే తగ్గుతాం అంటున్నారు కానీ మా బొచ్చు కూడా వీకలేరు ఆయన కాదన్నట్టు ఏ హీరోలో కూడా మెగా ఫ్యామ్ తో పెట్టుకుంటే తెలుసు బలం కొంతమంది ఇండస్ట్రీలకే వెళ్ళిపోయిన ఉన్నారు నేను రేపు అల్లు అర్జున్ ఏమైనా అవకాశం వస్తుంటే చెయ్యను అది నా హాయ్ నమస్తే అందరికి బన్యానా ఫ్యాన్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో ఆల్రెడీ మనకు తెలిసిందే బన్యానా మీద కుట్ర నడుస్తుంది చాలా మంది కావాలని ట్రోల్ చేస్తున్నారు అనేది మరి ఇంత దారుణం అరే మీరు మనుషుల గాడిదలారా అరే మీకు చేతనైతే యాక్టింగ్ చేసి సినిమాలు తీసి అవార్డులు కొట్టండిరా ఒక అవార్డు వచ్చినోడి మీద ఇట్లా మీరు చేయడం అనేది అరే కొడకల్లారా మీకు ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎవడెవడైతే ట్రోల్ చేస్తారో మీమ్ పేజెస్ కానీ ఎవరిని వదిలిపెట్టము అరే మేము ఎవరిని అల్లు అర్జున్ ఫ్యాన్ చూడండి ప్రతి ఒక్క హీరోకి గౌరవం ఇస్తారు ఎవరిని ట్రోల్ చేయరు ప్రతి ఒక్క అంతెందుకు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ప్రతి హీరో సినిమాకి వెళ్తాను ప్రతి హీరో గురించి మాట్లాడతాను సిగ్గుండాలరా మీకు ట్రోల్ చేయడానికి మీకు చేతగాక బైకాట్ చేస్తామా బైకాట్ ఎర్రి పుష్పంలాగా అయిపోయారా మీకు ఒక ఆడియో పెడతాను ఎంత నీచంగా మాట్లాడి కావాలని ట్రోల్ చేస్తారో ఇప్పుడు దీంట్లో ఆడియో పెడతాను చూడండి బాగున్నా అన్న చెప్పు కొన్ని మీమ్స్ చూడాలి మన పేజ్ లో సరే అన్న దేని గురించి December 6 నుంచి పోస్ట్ కొన్నాం వచ్చని మీమ్స్ గురించి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మొన్న గబ్బర్ సింగ్ ఆర్టిస్ట్ గురించి వేయించాము ఈ కామెంట్లు వేసుకుంటున్నారు కొంచెం గ్యాప్ ఇద్దాం కదా ఏం పర్లేదు ఒకటేసి ట్రై చేస్తా అన్న మాట్లాడతా పేజెస్ వాళ్ళతో ఇంకా వాళ్ళ ఇష్టం కనీసం 5 to 10 నా కొడుకులు లాస్ట్ సరే అన్న ట్రై చేస్తా ముగ్గురు మీమ్ పేజెస్లకు మెసేజ్ పెడుతుంటే ఏంది బ్రో మీరు ఇట్లా అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు అంటే మాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మాకు వాళ్ళు సపోర్ట్ చేయమని చెప్తున్నారని అరే ఎందుకురా ఒకడు ఎదిగేతోడి మీద ఏడుస్తారు చేతనైతే మీరు సినిమాలు తీసి సినిమా ఆడించుకోండి పుష్పాన్ని బైకాట్ చేస్తాం ఆయన చేసి చూస్తున్నారు కదా ఎంత అంటే చాలా మట్టుకు ఇంతకుముందు ఆ ఫ్యామిలీ గురించి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి గౌరవం రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ సార్ అన్న రామ్ చరణ్ అన్న చిరంజీవి గారన్నా చాలా రెస్పెక్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ కదా సో వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు చాలా మందిని ఆదుకున్నారు బట్ ఈ రోజు వాళ్ళు మీడియాలో వచ్చిన అన్ని నిజం అంటే ఈయన సాయి గబ్బర్ సింగ్ సాయి టీం అని అన్నాడుగా ఈయన ఏమంటుండో చూడు ఆయన కాదన్నట్టు ఏ హీరోలో కూడా మెగా ఫ్యామ్ తో పెట్టుకుంటే తెలుసు బలం కొంతమంది ఇండస్ట్రీలకే వెళ్ళిపోయిన ఉన్నారు మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నారంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారంటే అంతేనంట చూడండి సో ఆ వీడియోలో ఏమొచ్చింది గబ్బర్ సింగ్ టీం ఆయనతోనే చేపించడం ఇష్యూ అవుతుంది కామెంట్ అవుతుంది దీంట్లో ఈయన ఏమన్నాడు మెగా ఫ్యామిలీతో ఎవడో పెట్టుకున్నా అంతే అని చెప్పి మళ్ళీ ఈయననే మాట్లాడాడు సరే ఈయన ఇప్పుడు బన్యానా ఏమన్నాడంటే ఇట్లా ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఇట్లా చెప్పులతో కొట్టడం కాళ్ళతో తన్నడం అంటే అరే నీకే చెప్తున్నా అన్న నువ్వు ఏమని అనుకో నీ గుద్దలు దమ్ముంటే ఆ వీడియో పెట్టు నువ్వు చూసినా అన్నావు కదా వీడియో ఉంటుంది కదా ఆ వీడియో పెట్టు ఎందుకు పిచ్చి కుక్కలు లెక్క అంటే ఒకడు ఎదుగుతుంటే వాడిని ఇప్పుడు అర్థమైంది నీకు నేషనల్ అవార్డు వచ్చిందన్న కుళ్ళుతో ఆయన ఎదుగుతుండు నేను ఇప్పటికీ చెప్తున్నా మెగా ఫ్యాన్స్ లో అందరు హీరో కలిసి ఒక ఈవెంట్ చేస్తే ఎంత పబ్లిక్ వస్తారో అల్లు అర్జున్ ఒక్కడికే సింగిల్ గా అంత ఫ్యాన్స్ వస్తారు ఇదంతా ఓర్చుకోలేక తను సొంతంగా ఆర్మీ అనేది క్రియేట్ చేసుకున్నాడు చూడు ఒకదాని మీద ఒకటి మొన్న ఆ ఎర్రిప్పుకు ఆర్పీ గాడు ఒకడు అది అయిపోగానే ఇప్పుడు వీళ్ళు మీమ్స్ ఇది అయిపోగానే వీళ్ళు అంటే ఎట్లా దాడి చేస్తారు చూస్తున్నారా ఎంత దాడి చేస్తారు మీ అందరికీ చెప్తున్నా కదా మీకు December 6 నాడు వచ్చినా రాకపోయినా ఎప్పుడు రిలీజ్ అయినా సినిమాతోని మీ ఒక్కొక్కడికి చంపలు చెల్లు అన్నట్టు సమాధానం చెప్తాం ప్రతి నా కొడుకుకి బన్యానా ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది చూడండి పుష్ప 2తోని మీ అందరికి సమాధానం చెప్తాం అరే ఇప్పటికైనా మారండి రా పిచ్చ యాక్టింగ్ చేసుకోండి రా మీరు యాక్టింగ్ చేసుకొని సినిమాలు తీసుకోండి కలెక్షన్ తీసుకోండి మీ సినిమాలే ఆడతలేవు వేరే సినిమానే ఆపుతారా బన్యానా రేంజ్ ఏందనేది ఇప్పుడు తెలుసు జస్ట్ ఆయన గడ్డం తీసుకుంటేనే నేషనల్ వైడ్ దేశాలన్నీ మాట్లాడుకున్న అది రేంజ్ సొంతంగా మరి అంత బన్నీ గారు ఏమో మెగా ఫ్యామిలీ మరి సరే బన్నీ ఒక్కరే హీరో ఉన్నాడా ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు చిరుత వరకే కనిపించింది దాని తర్వాత తను యాక్టింగ్ చేసాడు ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటే ఒక రామ్ చరణ్ అన్న
తన సొంతంగా యాక్టింగ్ చేసి పేరు తెచ్చుకున్నాడు. సరే మరి మిగతా వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు లేపలేరు, వాళ్ళని ఎందుకు పుష్ చేయలేరు? చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం అనుకున్నాం కానీ మీరు రెస్పెక్ట్ కోల్పోతున్నారు. ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీకి ఎప్పుడు మేము కించపరచకుండా మాటకు మాట సమాధానం చెప్తాం. ఇంత నీచంగా ఇంత దిగజారు పనులు చేయడం అనేది ఇంత దారుణం అని ఎప్పుడు అనుకోలేదు. సో మళ్ళీ చెప్తున్నా, పుష్పతోనే మీకు సమాధానం. మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి వెళ్తాడు. అమ్మ యువ ట్రోల్ చేస్తూ చూడలేరు, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాం. ఇప్పుడు అర్థమైందా? చూస్తున్నారా? మీరు అందరు చూడండి ఈ వీడియో, మీరే చెప్పండి. ఇంత ప్రూఫ్తో సహా పట్టుకొని చెప్పినాక కూడా ఇలా ట్రోల్ చేపిస్తున్నారు అంటే ఇంకా మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరైనా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలంట. అంటే మెగా ఫ్యామిలీ ఉంటుంది, వేరే ఫ్యామిలీలు ఉండొద్దా? ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాం, ఇంత గౌరవం ఉంచుకోలేదు. చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళు కలిసిపోతే ఎర్రిపుక్ మీరే అవుతారని. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎర్రిపుక్ అయ్యేది మన మెగా ఫ్యాన్స్ లో ఉన్న 20% ఫ్యాన్స్ ఎర్రిపుక్కులు అవుతారు. సో మేము అంటే మీరు అనొచ్చు ఎందుకు మీరేదంటే, ఎందుకంటే మేము చిరంజీవి గారన్నా, రామ్ చరణ్ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా రెస్పెక్ట్ గా మాట్లాడి ఇగో ఇది జరిగింది ఇది అని ప్రతి వివరిస్తున్నాం. కానీ 20% మెగా ఫ్యామిలీలు వేరే రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అంటే ఘోరంగా ఇంత ఎంత ఎంత టార్చర్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆడు మొన్న ఒకడు ఇంకో వీడియో పెడతాను చూడండి. సైట్ ఆన్సర్ కింద ఉండేవాడు ఆడు డాడీ సినిమాలో. అట్లాంటి ఈ రోజు ఎక్కడ కూర్చొని పెట్టాడు చిరంజీవి? మాట్లాడినప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ ఎంత మర్యాదగా సందోపిస్తాం. ఈ ఎర్రిపుక్ ఏం మాట్లాడుతున్నా చూడండి. అల్లు అరవింద్ వల్ల చిరంజీవి లేకపోతే అల్లు అరవింద్ ఎవడన్నా అసలు? ఈ సినిమాలపై ఆ డబ్బు పెట్టి ఇంత సినిమా తీయకపోతే అల్లు అరవింద్ ఎవడు? ఆడికి అడ్రస్ ఉంది అసలు? ఆడ ఇప్పుడు చెప్పండి మీరు, వీడికి సంస్కారం ఏమైనా ఉందా? ఎర్రిపుక్ గాడికి ఇప్పుడు కావాలని చేస్తున్నారా లేదా మీరు చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, బన్నీ అన్న జోలికి రాను. ఇప్పుడే చెప్తున్నా, మా ఫ్యాన్స్ ఆర్మీ అన్నారు కదా, అవునరా భయ్ మన ఆర్మీ. ఇప్పుడు సినిమాలో ఉన్నాడు, సినిమాలో ఉంటేనే ఫ్యాన్స్ ఉన్నాం. రాజకీయాల్లోకి వస్తే కార్యకర్తలం అవుతాం, దేవుడైతే భక్తులం అవుతాం. ఇప్పటికీ ఆయనతోనే. ఈడి జోలికి వస్తే ఎవరికైనా సీటు సిరిగి బద్దలు విరిగేనా. కావాలంటే అన్న మీద ఒక సాంగ్ రాసి చూపించినాం. సంతోష్ ఆర్మీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీ ప్రతి ఒక్కరికి సమాధానం, మావాడు రేంజ్ ఏంది, మావాడు ఎట్లా వచ్చిండు ఏందనేది పాట రూపంలో రాసినాం. ప్రతి ఒక్కరికి చూపిస్తాం రా. సినిమా రిలీజ్ అవ్వని బన్నీ అన్న ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని రే ఎవరిని వదిలిపెట్టాం రా. మర్యాద ఇచ్చింది చాలు. మర్యాద ఇచ్చుకుంటే మీకు మంచి మాటకి చింతకాలు రాలితలేవు. మేము కూడా చంప చెల్లు అనేటట్టు ఏం చేయాలో చూపిస్తాం మీకు.